హాయ్ అండి. మా నాన్న గురించి మేము కిమ్స్కి వచ్చాము. ఆయనకి బ్రెయిన్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేశారు. బ్రెయిన్ ట్యూమర్ కూడా ఉన్నింది. సో ఫస్ట్ ట్యూమర్ తీసేసి ఆ తర్వాత మేము క్యాన్సర్ అని అది 3rd స్టేజ్ క్యాన్సర్ అని దాన్ని డిక్లేర్ చేశారు. సో అప్పటి నుండి మేము సార్ గంగాధర్ గారి దగ్గరికి వచ్చాము. సార్ మాకు రేడియేషన్ అను కీమో 2 సజెస్ట్ చేశారు. ఫస్ట్లో కొంచెం స్కెప్టికల్ ఉండే రేడియేషన్ కీమోనని, బట్ సార్ టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ మాకు రేడియేషన్ గురించి జాగ్రత్తలు, కీమో గురించి జాగ్రత్తలు అన్నీ చాలా బాగా చెప్పారు. సో సగం భయం అక్కడే పోయింది ఆయన చెప్పడంతో. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ రేడియేషన్ కూడా హీ వాజ్ కాన్స్టెంట్లీ దేర్ మానిటరింగ్ అస్. మాకు ఎప్పుడేం డౌట్ ఉన్న వాట్సాప్ త్రూ కూడా ఆయన మాకు రిప్లైలు ఇచ్చేవాళ్ళు. సో మాకు అసలు ఏమీ ప్రాబ్లం లేకుండా రేడియేషన్, ఒకవేళ చిన్నగా ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చినా కానీ ఆయన దాన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేసి దాన్ని తగ్గించేసేవాళ్ళు. సో మేము విత్ డాక్టర్ గంగాధర్ గారితో అసలు చాలా అంటే చాలా కంఫర్టబుల్గా త్రూ అవుట్ ద ట్రీట్మెంట్ మాకు అనిపించింది. అండ్ ఇప్పుడు మాది 4th సెషన్ ఆఫ్ కీమో జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఎంఆర్ఐ తీస్తే హీస్ ఆల్మోస్ట్ క్యాన్సర్ ఫ్రీ కిందకి ఆయనని చెప్పచ్చు అని అన్నారు. సో మీరు ఎవరైనా ఒకవేళ చేయించుకోవాలి అని అనుకుంటే రేడియేషన్ అస్సలు భయపడకండి. ఫస్ట్ వచ్చి డాక్టర్తో మాట్లాడండి. మీకు అన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక్కసారి ఆయనతో డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మీకు క్లియర్ అయిన తర్వాత చేయించుకోండి. చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయండి. అసలు ఏమీ పెయిన్ ఉండదు. 2 minutes 5 minutesలో రేడియేషన్ అయిపోతుంది, ఒకప్పట్లా కాదు. సో ఇది మా నాన్నది నా పర్సనల్ జర్నీ అయింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలా ఏదో నవ్వుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళము. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది. నిజంగా భయపడాల్సిన పని లేదు. మేము ఫస్ట్ చాలా అంటే చాలా భయపడ్డాము, కానీ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత అరే ఇంతేనా అని కూడా మాకు అనిపించింది. ఎస్పెషల్గా సార్ అయితే ప్రతి దగ్గర మాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన మాకు కన్సర్న్డ్గా తీసుకొని మాకు ట్రీట్మెంట్ చేయించి మాతో మాట్లాడి కౌన్సిల్ చేసి పంపించేవాళ్ళు. సో ప్లీజ్ డూ visit if you have any symptoms. Come visit the doctor and get treated and then get cancer free. Let's just kill the cancer.